పేపర్ లీక్ అనేది ఇది ప్రాబ్లం కాదు, ఇది ఒక సిమ్టమ్, బిగ్గర్ ప్రాబ్లం కి సిమ్టమ్ ఇది. గత 13 సంవత్సరాల నుంచి వెళ్ళి డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటిని ఏ విధంగా ఒక రైట్ వింగ్ గవర్నమెంట్ వాళ్ళ కమర్షియల్ వాళ్ళ పొలిటికల్ అజెండాని, వాళ్ళ కమర్షియల్ అజెండాస్ ని, వాళ్ళ బిజినెస్ మెన్ పార్ట్నర్స్ యొక్క లాభం కోసం ఈ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ని ఒక్కొక్క దాన్ని ఎలా నిర్వీర్యం చేసుకుంటూ వస్తున్నారో అలా నిర్వీర్యమైనటువంటి వ్యవస్థలో నుంచి వచ్చినటువంటి ఈ సిమ్టమే పేపర్ లీక్. ఈ పేపర్ లీక్ ఒక్కటే కాదు, ప్రతి వ్యవస్థలో మొన్న మనం చూసిన న్యూస్ క్లిక్ వాళ్ళ అతను కూడా ఏం జరిగిందో ఆయన మీద పెట్టిన ఈడీ కేసు ఫేక్, సుప్రీం కోర్టు అది కొట్టేసింది, కేసు క్వాష్ అయింది. అట్లా ఈడీని, సిబిఐని, అట్లా ప్రతి ఇన్స్టిట్యూషన్ ఈవెన్ ఈసీని కూడా వాళ్ళు వాడుకొని ఇట్లా అన్ని డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ని నిర్వీర్యం చేస్తూ అల్టిమేట్ గా రేపు పొద్దున ఇండియాలో ఎలక్షన్స్ లేనటువంటి పరిస్థితి, ఎలక్షన్స్ కంప్లీట్ గా రిగ్ అయినటువంటి పరిస్థితి తీసుకొని వచ్చేసి పబ్లిక్ వాయిస్ ని, అసలు పబ్లిక్ కి వాయిస్ లేకుండా చేసి ఎవరు మాట్లాడితే వాళ్ళని దేశద్రోహులుగా, పాకిస్తానీలుగా ముద్ర వేసి ఓవరాల్ ఈ సిస్టమ్ ని మొత్తం ఖరాబ్ చేసి ఒక రైట్ వింగ్ హిందుత్వ అజెండా తోటి కంప్లీట్ గా ఒక హిందుత్వ కంట్రీని స్థాపించడానికి మీరు లెఫ్ట్ వింగ్ మీరు లేబులింగ్ వద్దు. నేను ఒక 35 ఇయర్స్ ప్రైవేట్ ఎంప్లాయీని, నాకు నేను నీట్ పరీక్ష రాయలేదు, కానీ ఈ పరిస్థితి మొత్తం చూసినాక నాకు ఒకటే గుర్తొచ్చింది, ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నేను ఆ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కోసం వచ్చిన ఇవాళ నేను ఇంకొక 20 సంవత్సరాలు ఇదే పొలిటికల్ దాంట్లో నా పని నేను చేసుకొని, నా డబ్బులు నేను సంపాదించుకొని సుఖంగా బతకచ్చు. ఐ హ్యావ్ ఎ ఎబిలిటీ టు గో అవుట్ ఆఫ్ దిస్ కంట్రీ. కానీ ఇక్కడే ఉండి ఇక్కడ ఏం జరుగుతుందో వ్యవస్థలో జరిగినటువంటి ఈ మొత్తం మార్పులను చూసి మన ఫ్యూచర్ జనరేషన్స్ కి ఏ విధంగా మనమైతే ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వగలుగుతామో ఆ ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. సో మతాన్ని ఎవడు కాపాడిన అవసరం లేదు, మతం దాన్ని అది కాపాడుకుంటూనే వస్తుంది. హేమా హేమీలు అలెగ్జాండర్ దగ్గర నుంచి వరకు ఎంతో మంది వచ్చిండ్రు, ఎన్నో కొత్త మతాలు వచ్చినాయి, ఏవేవో వచ్చినాయి, అన్నీ వచ్చినా కూడా ఈ వీళ్ళు అనుకునే హిందూ మతం, సనాతన మతం బతికే ఉంది, బతికే ఉంటది. ప్రమాదం వీళ్ళ వల్లనే. వీళ్ళకు హిందూ మతం యొక్క బేసిక్స్ తెలియదు, వీళ్ళు కేవలం హిందూ మతం యొక్క ఎలక్టోరల్ అజెండా. ఎందుకంటే ఎప్పుడైతే వెరీ ఇంపార్టెంట్ ఇష్యూస్ లైక్ ఎడ్యుకేషన్, పావర్టీ, ఇన్ఫ్లేషన్, ఇవన్నిటి గురించి మాట్లాడాల్సిన సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా జనాలని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయడానికి ఉపయోగించుకునే ఏకైక మతమే మతం. మొత్తం ఎలాంటి గాడ్జెట్స్ లేకుండా, కనీసం స్మార్ట్ వాచ్ కూడా లేకుండా, ఒంటి మీద నగలు ఏం లేకుండా తీసి పంపించేస్తారు. పేపర్ లీక్ విషయంలో మాత్రం అంత జాగ్రత్త ఎందుకు తీసుకుంటారు? ఎందుకంటే వాళ్ళకి అది ఇష్యూనే కాదు, ఇష్యూ కాదు. ఎందుకంటే వాళ్ళకి ఒక విషయం అర్థమైపోయింది, ఇవేమీ పట్టించుకోకుండా అల్టిమేట్ గా ఎలక్షన్స్ లో ఓట్లు పడాలంటే ఒక ఇష్యూ మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. తెలుసు, ముస్లిమ్స్ ని, క్రిస్టియన్స్ ని బూచిగా చూపెట్టాలి, లెఫ్ట్ వింగ్ వాళ్ళని దేశద్రోహులుగా చూపెట్టాలి. ఇట్లా ఎమోషన్స్ ని హైపప్ చేసి ఇల్లిటరేట్స్ దగ్గర నుంచి వెళ్ళి మాసెస్ నుంచి వెళ్ళి ఓట్లు దండుకోవడం అనే ఒక ఫార్ములా, వాళ్ళు సక్సెస్ఫుల్ ఫార్ములా అని తెలుసుకున్నారు. ఇక్కడ జనాలు ఎవరు కూడా యాక్చువల్ ఇష్యూస్ గురించి మాట్లాడరు, సంఘటితం కారు అన్న విషయం తెలుసుకున్నారు. ఇట్లా వాళ్ళకు ఆ విషయం అర్థమైనాక మాసెస్ అందరూ కూడా కేవలం మతం కోసమే సంఘటితం అవుతున్నారు, నిజమైన ఇష్యూస్ కోసం సంఘటితం అయ్యే చైతన్యం లేదు అన్న విషయం వాళ్ళకి అర్థమైపోయింది. ప్రేయర్ పాయింట్స్ చేయాలి, ఉండాలి. ఒక లెవెల్ వరకు యూత్ కూడా సహిస్తూ వస్తారు, ఎందుకంటే యూత్ కు డిస్ట్రాక్షన్స్ ఎక్కువ. ఈ డిస్ట్రాక్షన్స్ అన్నిట్లో నుంచి కూడా ఒకవేళ ప్రెషర్ బాగా పెరిగింది అనుకోండి, ఒక డ్యామ్ పలిగినట్టు పలుకుతుంది. అది ఆ ప్రెషర్ పెరిగేంత వరకు మనకు తెలియదు, ఇట్ బికమ్స్ సడన్లీ.
అప్పుడు ఫ్లడ్ వస్తుంది. సో అప్పటిదాకా జనాలు లోపడున్న యాంగర్ అంతా కూడా వాళ్ళు వాళ్ళ రోజువారీ జీవనాన్ని గడపడానికి వాళ్ళ లోపల ఒత్తుకొని పెట్టుకుంటారు. ఒక రోజు లిమిట్ దాటి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ రోజు మొత్తం ఒక్కసారి ఉప్పెనలా ఎగిరిపడుతుంది. ఆ పడ్డ రోజున అందరికీ తెలిసి వస్తుంది. అది ఏమైతుంది అంటే అట్లాంటి సిచ్యువేషన్ రాకుండా, అట్లాంటి అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్ వెళ్ళకుండా ఇట్లాంటి ప్రెజర్ పాయింట్స్, సిజేపీ లాంటి ప్రెజర్ పాయింట్స్ పెట్టి గవర్నమెంట్ పుష్ చేస్తే, గవర్నమెంట్ సరైన దశలో వర్క్ చేసేలా ప్రెషర్ పెట్టగలిగితే ఈ సమాజం బాగుంటుందని అనుకుంటాను.